హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము వేములవాడకి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు వేములవాడ దగ్గర కొబ్బరికాయలు తీసుకుంటున్నాం. కొబ్బరికాయలు తీసుకొని మన శ్రీ వేములవాడ రాజన్న దర్శనం అయితే చూసేద్దాం. వెళ్దాం పద, వేసుకో దిగు మన వేములవాడ రాజన్న వాళ్ళలో రీచ్ అయ్యాం. ఇప్పుడు మన గుండంలో స్నానం చేసుకొని రాజన్న దర్శనానికి వెళ్దాం. సో మీకు నేను చూపిస్తాను మేము ఎలా చేసుకుంటాం అనేది చూద్దాం. లెట్స్ గో. ఇది మా ఫ్యామిలీ. ఇక్కడ ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. సో ప్రస్తుతానికి మా అమ్మ, అన్నయ్య, డాడీ వెళ్తున్నాం. ఇంకైతే మనం కోనేరు దగ్గర ఉన్నాం. గుడి పక్కకే ఉంటుంది. సో ఇక్కడ కోనేరులో స్నానం చేసి వెళ్దాం. మా అమ్మమ్మ, మా డాడీ కోనేరులో స్నానం చేస్తున్నారు. హర హర మహాదేవ శంభో శంకర. స్నానం చేసుకొని లైన్ అయితే కట్టం. రష్ మాత్రం వేరే లెవెల్ ఉంది అసలు. ఇక్కడ చూడవచ్చు మీరు, మొత్తం లైన్లు మొత్తం నిండిపోయినాయి. సో మనకి ఎంత టైం అవుతుందో తెలీదు. సో చూద్దాం. మా అమ్మమ్మ, మా ఫ్యామిలీ లోపలికి వెళ్తున్నాం. హర హర మహాదేవ్. సో గుడి లోపలికి అయితే ఎంటర్ అయినాం. సో లైన్ అయితే చాలా రష్ ఉంది. అండ్ సో ఎక్సైటెడ్. సో చూడండి, అక్కడ గోవులు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ కోటి లింగాల లెక్క ఇక్కడ చాలా లింగాలు ఉంటాయి. సో ఒకసారి చూడండి. ఓం నమః శివాయ. సో ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు. సో లైన్గా లింగాలు అయితే ఉంటాయి. మన గుడికి రైట్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ పోతున్నాయి చూడొచ్చు. అండ్ ఇక్కడ అయితే మనకి ఏమంటారు, గోవులు అండ్ శివలింగాలు అయితే ఉన్నాయి. సో మా డాడీ అండ్ దర్శనం అయిపోయింది. సో మళ్ళీ మనం వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం. సో వెహికల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. అమ్మవారి బోనం చేసుకొని వెళ్ళాలి. సో తెలియదు ఎంత టైం అవుతుందో. లెట్స్ గో. తల్లికి బోనం చేస్తున్నాం. ప్రిపరేషన్ స్టార్ట్. సో బోనం వండాక అయిపోయింది. బోనం వండుతున్నాం. ఇవాళ మాత్రం రష్ మాత్రం వేరే లెవెల్ అసలు. చెప్పలేనంత జనాలు వచ్చారు. సో తల్లి బోనం రెడీ అవుతుంది. గాయ్స్, మా బోనం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. మా అమ్మమ్మ, మా అన్నయ్య, మా మమ్మీ, మా డాడీ, మిట్ను. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాం. దర్శనం చేసుకున్నాక కలుపుతాం. పోషమ్మ దగ్గర దర్శనం చేసుకొని బోనం అప్పటి. సో మళ్ళీ మన రిటర్న్ ప్లేస్కి వెళ్తున్నాం. మమ్మీ, అమ్మమ్మ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక కలుద్దాం. యో. సో మన ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మా నాన్న కోడి కోసాం అనమాట అమ్మవారికి. ఆ కోడిని కట్ చేయించుకొని వచ్చారు. ఇప్పుడు కర్రీ ఉన్న రైస్ వండుకుందాం. సో టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అవుతుంది. సో చూద్దాం. వచ్చింది. సో కర్రీ అయితే అయింది. సో అక్కడ రైస్. సో ఇది అయితే పబ్లిక్ అనమాట. సో కొంచెం హడాయింది. కర్రీ ఒకటి బ్యాలెన్స్ ఉంది, అక్కడ అవుతుంది. సో ఇప్పుడు అన్నం అయింది. అన్నంని దించేసి తినేద్దాం. సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను.
కవరా తినేవరకు నైట్ అయిపోయిందండి, అందుకే వీడియో షూట్ చేయలేదు. ఒక టేస్ట్ మాత్రం చాలా బాగుంది కర్రీ. ఇదండి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.